హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం డైలీ మాట్లాడే కొన్ని మాటలను తెలుగు టు ఇంగ్లీష్ విత్ ఎగ్జాంపుల్స్ తో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. సో ద క్వశ్చన్ ఈస్, మనం చివరిసారిగా ఎప్పుడు కలుసుకున్నాము? దీనిని ఇంగ్లీష్ లో when did we last meet? when did we last meet? ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు అతను మంచి వ్యక్తి. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. నీతో మాట్లాడుతుంటే టైమే తెలీదు. ఎవరితో అయినా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, టైమ్ ఈజ్ నాట్ నోన్ ఇఫ్ ఐ టాక్ టు యూ. టైమ్ ఈజ్ నాట్ నోన్ అంటే టైమే తెలీదు లేదా టైం తెలియడం లేదు అని. ఇఫ్ ఐ టాక్ టు యూ అంటే నేను నీతో మాట్లాడితే లేదా నేను నీతో మాట్లాడుతుంటే. ఇదే మాటని ఇంకా ఎలా చెప్తారో ఎగ్జాంపుల్స్ చూద్దాం. నువ్విక్కడుంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. ఇట్ ఈజ్ నాట్ నోన్ హౌ ద టైమ్ ఫ్లైస్ ఇఫ్ యు ఆర్ హియర్. ఇట్ ఈజ్ నాట్ నోన్ హౌ ద టైమ్ ఫ్లైస్ అంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అని. ఇఫ్ యూఆర్ హియర్ అంటే నువ్విక్కడుంటే. చూడు టైం ఎలా గడిచిపోయిందో. సీ హౌ ద టైమ్ హ్యాస్ ఫ్లోన్. సీ హౌ ద టైమ్ హ్యాస్ ఫ్లోన్. ఇన్నాళ్లకి నా కోరిక నెరవేరింది. సో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పని ఏదైనా జరిగితే ఇలా అంటూ ఉంటాం కదా, ఫైనలీ మై విష్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ లేదా ఫైనలీ మై విష్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. ఫైనలీ అంటే ఇన్నాళ్లకి లేదా చివరికి అని అర్థం. ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ఇన్నాళ్లకి నా కల నిజమైంది. ఫైనలీ మై డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ. ఫైనలీ మై డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ. నిన్నటిలా కాకుండా రేపు త్వరగా రా. అన్లైక్ యెస్టర్డే కమ్ ఎర్లీ టుమారో. అన్లైక్ అంటే అలా కాకుండా అని అర్థం. అన్లైక్ యెస్టర్డే కమ్ ఎర్లీ టుమారో. ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. అతను చాలా మంచివాడు, అతని తండ్రిలా కాదు. అన్లైక్ హిస్ ఫాదర్ హీఈస్ క్వైట్ నైస్. అన్లైక్ హిస్ ఫాదర్ అంటే అతని తండ్రిలా కాకుండా. హీఈస్ క్వైట్ నైస్ అంటే అతను చాలా మంచివాడు. అతను ఇంతకు ముందులా కాదు, చాలా మారిపోయాడు. అన్లైక్ బిఫోర్ హీ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. అన్లైక్ బిఫోర్ అంటే ఇంతకు ముందులా కాకుండా. హీ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్ అంటే అతను చాలా మారిపోయాడు అని. భోజనం ఏర్పాట్లు చెయ్యనా. షల్ ఐ అరేంజ్ మీల్స్. షల్ ఐ అరేంజ్ మీల్స్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. ఇంకా భోజనాల సమయం కాలేదు. భోజనాల ప్లేస్లో డిన్నర్ గానీ లంచ్ గానీ ఏదో ఒకటి అప్లై చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ టైమ్ ఫర్ లంచ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ టైమ్ ఫర్ లంచ్. భోజనాలు వడ్డిస్తున్నారు. దే ఆర్ డిషింగ్ అప్ ద లంచ్. దే ఆర్ డిషింగ్ అప్ ద లంచ్. డిషింగ్ అప్ అంటే వడ్డిస్తున్నారు అని. సో guys, this is the class for today. Please write your valuable comments in the comment section. Thanks for watching.